నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూరగాయల ధరలు పెరుగుదలపై విపక్షాల ఆందోళన, ఉల్లిపాయల దండతో ఏపీల నిరసన. రేజ్లర్ వినేష్ పై అనర్హత వేటు, రాజ్యసభలో విపక్షాల వాకౌట్. దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి, చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యాచరణ. దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అరకొర సంపాదనతో బతుకుబండి లాగుతున్న సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రతి వంటలోనూ తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లిపాయలు ప్రస్తుతం సామాన్యుల కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్నాయి. గత 4-5 నెలల నుంచి ఉల్లి ధరలు పైకే వెళుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ ఉల్లిపాయల ధర 50కి పైనే పలుకుతోంది. కొన్ని చోట్ల 60కి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉల్లి, ఇతర కూరగాయల ధరలు పెరుగుదలపై విపక్ష ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, శివసేన సహా వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గురువారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఉల్లిపాయలతో చేసిన దండలను మెడలో వేసుకుని ధరలు తగ్గించాలంటూ మకర ద్వారం వద్ద నినాదాలు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్లో రేజ్లర్ వినేష్ పోగట్ పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అధిక బరువు వల్ల ఆమెను ఫైనల్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. అంశంపై చర్చించాలని ఇవాళ రాజ్యసభ సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొన్నది. విపక్షాలు గట్టిగా నినాదాలు చేశాయి. వినేష్ పొగట్ అంశంపై చర్చ చేపట్టేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నిరాకరించారు. టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయన్ పై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. మీరు చైర్పై అరుపులు పెడుతున్నారని, ఇలాంటి ప్రవర్తనను ఖండిస్తున్నారని, ఎవరైనా అలా ప్రవర్తిస్తారా అని చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రశ్నించారు. ఇక వినేష్ పోగట్ అంశాన్ని ప్రస్తావిస్తూ రెజ్లర్ విషయంలో కేవలం తాము మాత్రమే బాధపడుతున్నట్లు ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ఆరోపించారు. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం పట్ల యావత్ దేశం బాధతో ఉందని అన్నారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేసుకుంటున్నట్లు చెప్పారు. కానీ దాన్ని రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలా చేయడం అంటే ఆ రెజ్లర్ను అవమానించడమే అవుతుందని, ఆమె ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నట్లు జగదీప్ తెలిపారు. Demand to establish defense maintenance, repair and overhaul in Ambala. Sir, this is a request for establishing defense maintenance, repair and overhaul MRO hub in Ambala. आज मैं आपके सामने अंबाला और आसपास के लोगों की लंबे समय Mr. Derek O'Brien, मांग को लेकर you are shouting at the chair. Your conduct is ugliest in the house. You are shouting at the chair. I condemn your action. Next time I will show you the door. How dare you shout at the chair? And senior leaders are not taking note of it. This is unbecoming conduct. I will not countenance it. Honorable members, we have seen the ugliest of scene. We saw a dark phase of our democracy during emergency. We know how it starts. It starts first with a challenge to the parliament institution. And that challenge was there in June 1975. A serious challenge here. I am sure we have distinguished member here. Can anyone countenance this kind of conduct? They think they are low unto themselves. They think they are all wise. They think they are the only one whose heart is bleeding. The entire nation is in pain because of our girl. Entire nation is feeling the pain. Right from the president to the prime minister to myself and many more. Everyone is sharing the situation. But to monetize it, to politicize it, is the greatest disrespect to that girl. That girl has a long way to go. I was so happy that the state of Haryana immediately announced we will give her all commendations, all financial relief
that is due to a medal winner. There is a state government that has recognized her as a medal winner, will give all assistance given to a medal winner. And here, I would urge you all with folded hands. Many of you are very senior to me. In this house, let us have bipartisan approach on certain issues. Issues like this. On political issues, debate permits your point of view to be projected. Yesterday it was done. And let me tell you, honorable members, when the leader of the opposition raised his hand yesterday, పద్మశాలియ బాహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు. నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయిన తర్వాత గురించి చర్చించారు. సవితమ్మ గారు కూడా గౌరవ మంత్రి వర్యులు సవితమ్మ గారితో కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాకు వేసిన ప్రశ్న ఏంటంటే, గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది కానీ ఎందుకు ఆదాయం పెరగట్లేదు అనే ప్రశ్న మాకు వేశారు. అక్కడ మేము దొరికిపోయాం, అందరం మంత్రులందరూ దొరికిపోయాం. సో మీరు వర్కౌట్ చేయండి, నూతన కార్యక్రమం తీసుకురావాలి, దానికి 2-3 సలహాలు ఇస్తున్నారు. మనందరం కూర్చున్నాం. ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ టైప్ ఎట్లా చేయాలి, ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది. పెద్దలు మీరు చూసుంటారు, మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సౌకర్యం కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి టైప్ ప్రయత్నించాను. ఇంకా సక్సెస్ అయిందని నేను అంగీకరించట్లేదు. నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను కూడా నాకు కూడా కొత్త పెట్టేది, నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మామూలు కూడా నేను తోముతున్నాను, అది ఇంప్రూవ్ చేయాలని నా లక్ష్యం. తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దాన్ని కట్టుకుంటున్నాను. రెండోది టైం దగ్గర నుంచి, అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా నాకనే మీకే బాగా తెలుసు, యాన్ కానీ కలర్ కానీ పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మొత్తం స్టడీ చేస్తున్నాను. సో టైం కూడా ఎట్లా చేయాలి, లేటెస్ట్ రంగులు ఏంటి అది కూడా పెద్దలతో మేము చర్చించాం. లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం, అంటే ప్రకృతి కూడా మంచి కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే అది మంచిదనేది కూడా పెద్దలతో మేము చర్చించాం. ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. జిఎస్టీ విషయంలో గౌరవ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ్ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకున్నారు. తప్పనిసరిగా ఇచ్చిన హామీ పెట్టకూడదు, మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం. అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారు. వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. అది నేను మంగళగిరి అభ్యర్థి కూడా నేను నేర్చుకున్నా 2019లో తెలుసుకున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది. ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మరి ఇబ్బంది పడతామని. దేవుడి దయ వల్ల ప్రజల సహకారం, మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అని, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కింద ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను. సిఎఫ్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమం మేము రూపొందిస్తున్నాం. ఆ ప్లాన్స్ కూడా ప్రజల ముందర పెడతాను. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి హామీ ఇచ్చాం. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం, ట్రైనింగ్ చేద్దాం, ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందుకు ఎట్టెళ్ళారో నేను తెలుసుకుంటే, ఆ రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేశాం. ఇంత మంచి సెలబ్రేషన్ కోసం రావడం మీరంతా చాలా ఘనంగా చేశారు, చాలా కష్టపడి చేశారు. అందరూ చాలా ఆర్గనైజ్గా చాలా కష్టపడి చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవటం, అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం, పద్మశాలి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారు దాని గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మన పద్మశాలి ఎంపవర్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము. అదే కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారులు చాలా మంది ఉన్నారండి. చాలా
ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 monthsలోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది. ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణ కారుల కార్పొరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది. అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఉంటూ నేను సెలవు తీసుకుంటాను. వృత్తి కళలనే జీవనోపాధిగా చేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారుల సంక్షేమం కోసం కృషి చేసేందుకు కాకినాడ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక సందర్భంగా భారీ సమావేశం జరిగింది. బుధవారం స్థానిక కచేరిపేట సుందరయ్య భవన్లో తోలుబొమ్మలాట కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు అనపరి ఏడుకొండలు అధ్యక్షతన నిర్వహించారు. భవిష్యత్ కార్యరచన రూపొందించడంలో కొత్త కార్యవర్గం ప్రధాన భూమిక పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీర్నాల కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖను ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లా తోలు బొమ్మలాట కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నపర్తి ఏడుకొండలు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు వివిధ రూపాల్లో ప్రదర్శన ఇచ్చి చైతన్యం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వృద్ధ కళాకారులకు ఇచ్చే పెన్షన్లు సామాజిక పెన్షన్ మాదిరిగా అదే మొత్తాన్ని ఇవ్వడం కళాకారులను చిన్నచూపు చూడడమే అని అన్నారు. అన్నవరం బుర్రకథ మాస్టారు ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రానున్న వినాయక చవితి, విజయదశమి, నవరాత్రుల మూలంగా సాంస్కృతిక ప్రదర్శనలకు నిబంధనల పేరుతో పోలీసులు ఇబ్బందులు అధికంగా ఉండడంతో ఎవరూ కూడా తమకు ప్రదర్శనలు ఇవ్వడం లేదని, దాని కారణంగా కళాకారుల కుటుంబాలు నష్టపోతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వ పనితీరు పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టి కళాజాతలకు పూర్తి స్థాయిలో గౌరవ భృతి ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోట బాలకృష్ణ, తోట శ్రీనివాస్, వీర్నాల మహేష్, రాంబాబు, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. నా పేరు వీర్నాల కృష్ణ, కాకినాడ జిల్లా కాకినాడ. ఈరోజు మన కచేరిపేటలో ఉన్నటువంటి సుందరయ్య గారి భవనంలో ఈ కళాకారుల సమావేశం ఏర్పరచడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన జిల్లా విడిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మరి విడిపోయిన తర్వాత కళాకారుల సంఘంగా ఏర్పడాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లారి కృష్ణబాబు గారి యొక్క మరి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ జిల్లా కమిటీలు ఏర్పరచాలి. అలాగే జిల్లా కమిటీలు ఏర్పాటుతో పాటు జిల్లాలో ఉన్నటువంటి కళనే నమ్ముకొని కళా ముద్దుబిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి కళాకారుడికి చెందవలసినటువంటి వాళ్ళు పొందవలసినటువంటి కళాకారులు గుర్తింపు కార్డులు కానివ్వండి, కళాకారుల పెన్షన్లు కానివ్వండి, కళాకారులకి మరి ఎంతో అనుభవం ఉండి సీనియర్ కళాకారులకి రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే పురస్కారాలు మరి జిల్లాలో గుర్తింపు పొందిన కళాకారులు జిల్లా కమిటీ ద్వారానే మరి వాళ్ళకి పొందాలన్న ఆలోచనతో ఎవరి మటు వాళ్ళు రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోయి లెటర్లు పెట్టుకొని మాకు పురస్కారం ఉన్నది కాకుండా జిల్లాలో గుర్తింపు పొందిన కళాకారులు జిల్లా సంఘం నుండి గుర్తించి సరైన న్యాయం జరగాలి అన్న ఉద్దేశం మేరకు ఈనాడు కళాకారులంతా సమావేశమై ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని తద్వారా మరి రాష్ట్ర స్థాయిలో అందించేటటువంటి కళాకారులకు పొందే సబ్సిడీ, వృత్తి కళాకారులు చాలామంది ఉన్నారు. మరి వృత్తి కళాకారులకు ప్రభుత్వం కల్చర్ డిపార్ట్మెంటు ఎంతో బడ్జెట్ కూడా కేటాయించింది. ఆ కేటాయించిన బడ్జెట్ వృత్తి కళాకారులు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని అవన్నీ కూడా మా సంఘం ద్వారా దాన్ని సాధించుకునే ప్రయత్నంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 9న క్విట్ కార్పొరేట్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు డేగా ప్రభాకర్ నరేంద్ర మోదీ ప్రధానిగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు నుండి గౌతమ్ అదానీ, అంబానీ సోదరులు, వేదాంత, అనిల్ అగర్వాల్ తదితర బడా కార్పొరేట్ వ్యవస్థలకు మోడీ పనిచేస్తూ వారికి రాయితీలు కల్పిస్తూ లక్షలాది రూపాయల రుణాలు మాఫీ చేస్తూ దేశ సంపదను వారికి తాకట్టు పెడుతున్నారని, మోదీ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, దేశంలో రైతాంగం తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయిందని, రైతాంగాన్ని కాపాడుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ ఎప్పుడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం 43% పెరిగిందని, మొన్న రైల్వే 4th క్లాస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని అంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. కేంద్రంలో నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, గతంలాగా బీజేపీయే ప్రభుత్వం ఉండుంటే ఈపాటికి రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చేసి మనుధర్మ శాస్త్రాన్ని పెట్టే విధంగా ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నిందని ఆయన అన్నారు. మోడీ విధానాలతో దేశంలో ఉన్న రైతాంగం కార్మికులకు తీవ్రంగా బెదిరించారని, అందుకే బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదని అన్నారు. ఈసారి ప్రతిపక్షానికి 240 సీట్లతో గౌరవప్రదమైన స్థానాలు కల్పించాలని, దీంతో పార్లమెంట్లో ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశం ఏర్పడిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక అసంఘటిత రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ సామాజిక భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు తప్ప అభివృద్ధి చేయలేదని, రాష్ట్రాన్ని ఆర్థికంగా తీవ్ర అప్పుల పాలు చేశారని ఆయన విమర్శించారు. నేడే అధికారులకు వచ్చిన చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలతో ధరల భారాన్ని ప్రజలపై రుద్దడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలపై పోరాడిన చరిత్ర సిపిఐకి ఉందని ఆయన తెలిపారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో పేదలకు భూ పంపిణీ చేసిన చరిత్ర సిపిఐకి దక్కిందని అన్నారు. సిపిఐ శత జయంతి ఉత్సవాలను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి సీనియర్ నాయకులు కిర్లా కృష్ణారావు, జిల్లా సహాయక కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, మున్సిపల్ కార్మిక నాయకులు బొబ్బిలి శ్రీనివాసరావు, కిషోర్, ఆదినారాయణ, టి అన్నవరం, కె అప్పలరాజు, పిఎస్ నారాయణ తదితరులు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఈ దేశంలోని రెజ్లింగ్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్ల పట్ల ఆయన లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడు, అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మహిళా యోధురాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా ప్రభుత్వం ప్రతిస్పందించలే, వాళ్ళనే అరెస్ట్ చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు నిన్న చూసాం, నిన్న వినేష్ పోగట్ నిన్న భారతదేశానికి మంచి కీర్తిని సంపాదించి పెట్టింది. గత ఒలింపిక్స్లోని ప్రపంచ విజేతగా నిలిచిన ఆవిడని క్వార్టర్ ఫైనల్స్లో ఓడించి ఫైనల్స్కి వచ్చింది. సెమీఫైనల్స్లో కూడా గెలిచి ఫైనల్స్కి వచ్చింది. అయితే ఇప్పుడే ఏదో వార్త వచ్చింది, ఆమె ఉండాల్సిన దానికన్నా 100 గ్రాములు ఎక్కువ బరువు ఉంది కాబట్టి ఆమె పోటీకి అనర్హురాలుగా ప్రకటిస్తున్నారని. ఏదేమైనా మహిళా రెజ్లర్ల తరఫున ఆమె చేసినటువంటి పోరాటం పట్ల బీజేపీ ప్రభుత్వం అవలంబించినటువంటి వైఖరి చాలా అన్యాయమైంది. ఈరోజు ఈ దేశానికి పథకాలు వచ్చిన 3 కాంస్య పథకాలు కూడా 2 పథకాలు మహిళ సాధించి పెట్టింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మొన్ననే ప్రకటన చేశాడు, మహిళలు వంటింటిగా పరిమితం కావాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పోషించాలి తప్ప వాళ్ళేమీ చదువుకొని ఉద్యోగాలు చేసి ఊళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని చెప్పన్నారు. ఈరోజు విశ్వవేదిక మీద భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెట్టేటటువంటి పద్ధతుల్లోని మహిళా క్రీడాకారులు ఆ రకమైనటువంటి పాత్ర పోషిస్తే దాన్ని కూడా సహించలేనటువంటి స్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి, 3వసారి ఆయన అధికారంలోకి వచ్చాడు. అయితే గత 2 సార్లు అధికారం కన్నా ఈసారి అధికారం భిన్నమైంది. పూర్తిగా భాగస్వామి పక్షాల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చినా వారి యొక్క అహంకారం మటుకు ఏమాత్రం తగ్గల. ఈరోజు భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశానికి కానివ్వండి, లేకపోతే జేడీయూకి కానివ్వండి, మంత్రి పదవుల పంపిణీలో కూడా మెరుగైనటువంటి పద్ధతుల్లో మంత్రి పదవులు ఇవ్వలేదు. ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్ర అమరావతి నగర నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు నిధులు అని చెప్పి. అవనిగడ్డ కృష్ణా జిల్లా ప్రతి పేదవానికి న్యాయ సహాయం అందిస్తానని కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లీగల్ అడ్వైజర్గా బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు అన్నారు. నా పేరు రాయపూడి వేణుగోపాల్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి.
జనసేన పార్టీ. ఈరోజు ప్రధానంగా ఏంటంటే ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కష్టపడినటువంటి కార్యకర్తలకి వాళ్ళు చేసేటువంటి వృత్తిపరంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి మరి ఈ రోజున నాకు ఇక్కడ మన కృష్ణా జిల్లా మేనేజర్ గారితో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని కొన్ని ఫైల్స్ని కూడా ఈ రోజున తీసుకోవడం జరిగింది. ఏదైతే నూతన ప్రభుత్వం ఒక కొత్త వరవడితో ముందుకు వెళ్తుందో ఒక నమ్మకంతో నా మీద ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. దాని నిమిత్తం అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి బుద్ధప్రసాద్ గారికి, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారికి, ముఖ్యంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తూ నేను ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయపరమైనటువంటి సహాయాన్ని అందిస్తానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నాకు ఒక గొప్ప అవకాశం నాకు పార్టీ కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది. కష్టపడినటువంటి కార్యకర్తకి 10 సంవత్సరాల నుంచి పడినటువంటి కష్టానికి ఇవాళ పార్టీ గుర్తించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. కాబట్టి ఆ యొక్క సంతోషంతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఏదైతే ఒక నూతన సమాజాన్ని, ఒక నవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కానీ, తర్వాత మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం, రాష్ట్రం కూడా సుభిక్షంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇలాంటి బాధ్యతలు మా లాంటి కార్యకర్తలకు అప్పచెప్పినందుకు ఒక అడ్వకేట్గా నాకు చాలా గర్వకారణం ఉంది. తప్పకుండా ప్రతి పేదవాడికి కూడా న్యాయ సహాయాన్ని అందిస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూరగాయల ధరలు పెరుగుదలపై విపక్షాల ఆందోళన, ఉల్లిపాయల దండతో ఏపీల నిరసన. రేజ్లర్ వినేష్ పై అనర్హత వేటు, రాజ్యసభలో విపక్షాల వాకౌట్. దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి, చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యాచరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.